విశ్వద నాయక విహిత వీర. రివ్యూ ఆఫ్ థగ్ లైఫ్. మూవీకి వెళ్ళక ముందే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా బిస్కెట్ అయిపోయింది, వెళ్తే బుక్ అవుతామని. అయినా సరే మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి లెగసీ గుర్తొచ్చి దేవుడి మీద భారం వేసి దూకేశారు. ట్రైలర్ చూసినప్పుడే ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు అనిపించింది. కానీ ఇలాంటి ఎన్నో దెబ్బలు తినేసి ఉన్న బాడీ కాబట్టి ఇవన్నీ మనకు మామూలే అనుకున్నా. సరే ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మొత్తానికి మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే, ఇండియన్ 2 చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో మళ్ళీ అలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసింది ఈ మూవీ. అస్సలు నచ్చలేదు నాకు. ఫస్ట్ అసలు ఏం ఇందులో నచ్చిందో చెప్పేస్తా, ఎందుకంటే పెద్ద టైం పట్టదో, సింపుల్గా అయిపోద్ది. నెంబర్ 1 రవి కే చంద్రన్స్ సినిమాటోగ్రఫీ. నెంబర్ 2 1-2 చోట్ల రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా సింబు, కమల్ సార్ అండ్ అభిరామి గారి పెర్ఫార్మెన్స్. అంతే, ఇంతకన్నా నన్ను అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమీ లేవు ఇందులో. మణిరత్నం గారు తన పెన్ను పక్కన పెట్టి రైటర్స్ కోసం వెతుక్కుంటే బెస్ట్ అనిపించింది. తన పెన్లో ఎప్పుడో ఇంకా అయిపోయినట్టుంది. ఒకవేళ ఉండి ఏదో ఒకటి రాసేసినా ఇప్పుడున్న జనరేషన్కి అది వర్క్ అవ్వడం లేదు. ఒకవేళ వర్క్ అయ్యే కథ అయినా సినిమాటికి హై ఏమి ఇవ్వకుండా ఏదో ఆర్ట్ ఫామ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎప్పుడో 2015లో ఓకే బంగారం సినిమా ఒక్కటే నాకు ఆయన ఫిల్మోగ్రఫీలో లాస్ట్ నచ్చిన మూవీ. ఇంక ఈ 10 yearsలో ఏ మూవీతోనూ ఇంప్రెస్ చేయలేదు. మధ్యలో పొన్యంతో ఆయన హిట్ కొట్టారులేండి, అది ఎపిక్ ఫిలిం కాబట్టి నాకు అర్థం కాలేదు. అండ్ ఇప్పటికే మనం ఆయన్ని మర్చిపోతున్నాం. ఈ మూవీతో ఇంకొంచెం దాన్ని సాలిడ్ చేశాడు. నిజంగా ఎంత అవుట్డేటెడ్ స్టోరీ అంటే, ఇదే మూవీ 20th centuryలో వచ్చుంటే క్లాప్స్ కొట్టేవాళ్ళేమేమో. కానీ ఈ టైంలో ఇలాంటి కథలు కొంచెం కూడా ఎక్కవు. అసలు దీని ప్లాట్ని 1 lineలో చెప్పాలంటే, మెయిన్ లీడ్ గ్యాంగ్స్టర్కి మిగతా వాళ్ళంతా కలిసి దెబ్బేస్తారు, వచ్చి రివెన్ తీర్చుకుంటాడు. ఎన్ని చూడలేదు ఇలాంటివి. పోనీ స్టోరీ పాతదైనా స్క్రీన్ ప్లే అని, ఎలివేషన్స్ అని, మ్యూజిక్తో హై ఇవ్వడం అని ఏదో ఒక మ్యాజిక్ చేయాలి కదా. కానీ వాటి మీద ఆలోచన లేదనుకుంటా. ఏదో ఒక చందమామ కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కంప్లీట్ డ్రామా, అది కూడా పక్కా ప్రిడిక్టబుల్. ఇంకే ఆస్పెక్ట్లు ఇది మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ కమల్ హాసన్ గారి మేకవర్ చూసి నేను థగ్ లైఫ్కి వచ్చానా లేదా ఇండియన్ 2కి వచ్చానా అర్థం కాలేదు. మణిరత్నం గారికి అదే ఇన్స్పిరేషన్ అనుకుంటా, అందుకే దాన్నే వాడేశారు ఇందులో కూడా. అండ్ చెప్పడానికి చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. అందులో అశోక్ సెల్వన్, జోజు జార్జ్, త్రిష, గుడ్డు భయ్య, చివర్ల ఐశ్వర్యలక్ష్మి గారు. ఈ 5 క్యారెక్టర్స్కి రెమ్యునరేషన్లు పోయే తప్ప వీటి వల్ల ఏం యూజ్ కనబడలేదు. ఇంత మంచి పర్ఫార్మర్స్ని చాలా చాలా అండర్ యూటిలైజ్ చేశారు. త్రిష గారి రోల్ అయితే లిటరల్లీ చిరాకు వచ్చింది. కంపారిజన్ చేసి అనుకోకపోతే దీనికన్నా విక్రమ్ మూవీలో మాయ రోల్ సూపర్ ఉంటుంది. సినిమాకి ఎంతో కొంత అసెప్ట్ అవుతుంది. ఇంకా స్టోరీ విషయం పక్కన పెడితే, కథ స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్ ప్రిమైస్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడి నుంచి చివరి వరకు పడుకోవడమే తప్ప లేవడం ఉండదు. ఎప్పుడవుతా లెగుద్దామని మనమే ఎదురు చూడాలి. పోనీ ఫాస్ట్గా లేపుతారనుకుంటే రన్ టైం 2 గంటల 50 నిమిషాలు ఉంచుతారు. ఒక బాధ కాదు దీంతో. ఇంకా సింబు గారు, అభిరామి గారు, కమల్ సార్ వీళ్ళ ముగ్గురే కొంచెం ఆడియన్స్ని రక్షించారు. లేదంటే సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉండేది. చెప్పడానికి ఎంతకన్నా ఏమీ లేదు. చూడమని నా నోటితో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. చూడాలనుకుంటే వెళ్ళిపోవడమే. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.